ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మాసబ్ ట్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ నటుడు బాబుమోహన్ నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రెడ్ క్రాస్ హాస్పిటల్ ఆవరణలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ విభాగం కన్వీనర్గా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ నియమిస్తూ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థలో బాధ్యతాయుతమైన హోదా దక్కడం ఎంతో బలాన్నిచ్చింది అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా ప్రతిరోజు 1500 మంది పోలీసు సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు, నిర్వాసితులకు బిర్యానీ బాక్సులు పంపిణీ చేస్తున్నామన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు తనకు గౌరవ స్థానాన్ని ఇచ్చి బాధ్యతలు రెట్టింపు చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఈ మహమ్మారిని పారదోలడానికి మనందరిని కూడా సహాయ సహకారాలు అందించాలని మన ప్రధాని గారు కోరటం జరిగింది. నరేంద్ర మోడీ గారు పారదోలటం అంటే మనమేం కష్టపడనక్కర్లేదు, ఇళ్లలో ఉండాలి, బయటికి రాకూడదు. ఒకటి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతో కానీ, శానిటైజర్లతో కానీ, సబ్బులతో కానీ, డెటాల్ ఇలాంటి వాటితో కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎప్పటికప్పుడు ఎన్నిసార్లైనా కడుక్కోవచ్చు రోజు. అలాగే ముఖం వరకు, అలాగే బయటికి రాకూడదు. ఇదొక్కటేనండి ప్రధానమంత్రి గారు అడిగిన వారి అభ్యర్థన. దీనివల్ల నువ్వు సేఫ్గా ఉంటావు, ఇతరులను కూడా సేఫ్గా ఉంటావు. ఇది ఒకడికి వస్తే ఆ ఒక్కడితో పోయేది కాదండి. ఒకడికి వస్తే కనీసం 200-300 మందికి వస్తుంది. బయటకు వస్తే ఒక్క రోజుకు ఈ కరోనా 200-300 మందికి అంటించగలుగుద్ది, వ్యాపించగలుగుద్ది. కనుక మనం ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు, ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. దయచేసి ఇది గమనించవలసిందిగా నేను ప్రతి ఒక్క సోదరుణ్ణి, నేను నవ్విస్తే నవ్వని వాళ్ళు బహుశా చాలా అరుదుగా ఉంటారు. కనుక నన్ను చూసి నవ్వని వాళ్ళు, నా కామెడీ చూసి నవ్వని వాళ్ళు లేరు. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే దయచేసి ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే మీరు, మీ భార్య బిడ్డలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దయచేసి అది పాటించాలని కోరుతున్నాను. రెండవది, ఈ పని చేసేవాళ్ళు శానిటేషన్ కానీ, ఈ మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేవాళ్ళు, ఈ మున్సిపల్ వర్కర్స్ కానీ, ఆయాలు కానీ, ఈ మిగతా జనరల్గా మనకు సేవలు అందించే ఎవరైనా సరే మన ఆత్మీయులు అనుకోండి, మన 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 రక్తాన్ని పంచుకొని పుట్టిన సోదరులాగా పనిచేస్తున్నారు. వారిని కొంతమంది దూరంగా ఉండండి, అంటరాని వాళ్ళుగా ఉండండి, దగ్గరికి రాకండి, ఇట్లాంటి ఏంటి అని మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇది కరెక్ట్ కాదండి. అతను ముట్టుకుంటే నీకు సేవ చేసేవాడు, నీ వీధులు కడిగేవాడు, నీ డోర్లు కడిగేవాడు, నీ గేట్లు కడిగేవాడు నాకంటుందని కూడా అతను అనుకుంటే మనం ఎక్కడుంటామో ఆలోచించండి. కనుక మీకు రాకుండా ఉండటానికి వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నప్పుడు మీరు కనీసం వారికి థ్యాంక్స్ చెప్పాలని అంటే ఆ థ్యాంక్స్ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, కరకప్పు ఛాయ్ ఇవ్వండి, సంతోషపడతారు. దయచేసి వారిని అసహించుకోవద్దని, ఎవరైతే మీకు సేవలు అందిస్తున్న వారిని, అలాగే నర్సులను, అలాగే డాక్టర్లను కొట్టడం, తిట్టడం, మీద ఉమ్మేయటం, ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదండి. ఇలాంటి వాళ్ళని మనుషులు అన్నారు, పశువుల కంటే హీనంగా ప్రవర్తించే వారిని భగవంతుడు గారు క్షమించండి. ఇకపోతే రెడ్ క్రాస్ సొసైటీ, సమాజంలో ఎన్నో రకాల సొసైటీలు ఉన్నాయి, కానీ ఈ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రంలో ఒక గవర్నర్ గారి అధ్యక్షతన నడుస్తుంది. జిల్లాలలో కలెక్టర్ గారు వారు చైర్మన్గా ఉండి నడిపిస్తారు. రాష్ట్రానికి ఏమో గవర్నర్ గారు చైర్మన్, అలాగే దేశానికి మన దేశ ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి గారు చైర్మన్గా ఉంటారు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన సంస్థ. ఇది ఎంతో గౌరవనీయమైన సంస్థ, అమూల్యమైన సేవలు అందించే సంస్థ. కొన్ని సంస్థలు ఆ సంఘాలకు, ఆ కులాలకు, ఆ మతాలకు ఏదో రకరకాలుగా ఉంటాయి, కానీ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రం ఓన్లీ సేవాభావంతో మాత్రమే నా సేవలు అందించడమే నా ధ్యేయం అనే పనిచేస్తుంది. రక్తదానాలు చేయటం కానీ, కూరగాయలు, ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఉపవాసం ఉండకుండా ఉండాలంటే భోజనం కానీ, కూరగాయలు కానీ, సబ్బుల కానుంచి, పేస్ట్ల కానుంచి, ఈ ముఖానికి కట్టుకునే ఈ మాస్కుల దగ్గర నుండి, చేతులకు పూసుకునే శానిటైజర్ల దగ్గర నుంచి సప్లై చేస్తుంది. వీరికి అందిన డొనేషన్లను ప్రజలకు సేవా రూపంలో వారికి అందిస్తూ తిరుగుతున్నటువంటి సంస్థ ఇది. దీంట్లో ఎంతోమంది, రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు మన హైదరాబాద్కు, మన రాష్ట్రానికి ఏమో గవర్నర్ గారు చైర్మన్గా ఉంటారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఈ సంస్థకు అడ్వైజర్గా ఉన్నారు.
డాక్టర్ బాలకృష్ణ గారు నా తమ్ముడు, నా సోదరుడు. కనుక మేమందరం కూడా సేవలు అందించడానికి ఎవరికి కూడా మాకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది వచ్చనే అని అంటే పిలిస్తే పలకడానికి రెడ్ క్రాస్ సొసైటీ రెడీగా ఉంది. కాకితో కపురంపినా మేము వచ్చి మీకు సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. మీరు దేనికి ఇబ్బంది పడొద్దు. ఏ రకమైన ఇబ్బందులు మీ దరిదాపుకు వచ్చినా మేమున్నాం. కానీ మీకు నమస్కరించి తెలియజేస్తున్నాను, ఇళ్లలోంచి బయటికి రాకండి. ఈ కరోనాకు సాయపడకండి. ఈ కరోనా చచ్చిపోవాలి, పారిపోవాలంటే మనం ఇళ్లలోంచి బయటికి రాకుండా, దానికి దొరకకుండా ఉండటమే దానికి మందు. ఎందుకంటే మందు లేని వ్యాధి కరోనా వ్యాధి. దానికి మనం దొరకకుండా తిరగడం, దొరకకుండా ఉండటం వల్ల దాన్ని సంహరించడం. దీనికి సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆకలి తీర్చే దాంట్లో రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా నేను హైదరాబాద్ జిల్లా చాప్టర్కు డాక్టర్ మెంబర్గా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుండి భీమిరెడ్డి గారి చైర్మన్ అధ్యక్షతన చాలా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని నా వంతు కృషి చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నాకు జిహెచ్ఎంసీ కన్వీనర్గా బాధ్యతలు ఇచ్చి కొంచెం సేవ చేసే దాంట్లో బాధ్యతలు పెంచినందుకు ఒక రకంగా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రప్రదంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ తరఫున కాకుండా హైదరాబాద్ తరఫున వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మరి దీనికోసం మిత్రులు రెడ్ క్రాస్ వాళ్ళని పరిచయం చేసినటువంటి మిత్రులు మధుబాబు నారాయణరావు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ మరింత బాధ్యతలు పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న దాంట్లో ఈరోజు వచ్చినటువంటి అతిథులు మిత్రులు బాలకృష్ణ ప్రొఫెసర్ గారు, అలాగే మాజీ మంత్రివర్గులు పెద్దలు బాబుమోహన్ గారు, హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అందరు ఫ్యాక్టరీ మెంబర్స్, ఎంసీ మెంబర్స్, డివిజన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నా తరఫున, మా వైశ్య వికాస వేదిక మరియు అలాగే విజయనిస్ తరఫున నమస్కారం చెప్పచ్చు. గత 4వ తారీఖు నుండి ఈరోజు వరకు నిరంతరంగా మే 7వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఒక 1500 ఫుడ్ ప్యాకెట్స్ని మేము రెడ్ క్రాస్కు 300 నుండి 500 ఫుడ్ ప్యాకెట్స్ని, అలాగే హైదరాబాదు ఈస్ట్ జోన్లో ఉన్నటువంటి ప్రతి చెక్ పోస్ట్ కూడా ఒక పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి చెక్ పోస్ట్ ఏదైతుందో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మేము ఒక హైజెనిక్ ఫుడ్ ప్యాకెట్స్ని డే బై డే ఎగ్గుతో ఇచ్చుకుంటూ పోషకాలతో కూడినటువంటి ఒక 550 గ్రాములు ఉన్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ని బహుశా హైదరాబాద్లో ఏ సంస్థ కూడా చేయట్లేదు. మేము V3 న్యూస్ మరియు వైశ్య వికాస సంయుక్త ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. దానికి కూడా ఈ సహాయ సహకారాలు అందించేటువంటి మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ARCS హైదరాబాద్ చాప్టర్ తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ బాధ్యతని తప్పకుండా కోవిడ్-19 కాకుండా, ఈ కరోనా మహమ్మారి కాకుండా ఇలాంటి విపత్తుల సందర్భంలో అయినా రెడ్ క్రాస్ చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో ఇప్పటికీ నేను 2 సార్లు గవర్నరు నరసింహ గారితో, తమిళసై గారితో కూడా ఫస్ట్ బ్లడ్ మోటివేటర్గా, బ్లడ్ డోనర్గా అవార్డు తీసుకున్న దాంట్లో కూడా హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు నాకు కృషి చేసినటువంటి ఇప్పుడు భీమిరెడ్డి గారు ఉన్నారు, అలాగే వాళ్ళ అబ్బాయి ఋషి కూడా ఉన్నారు. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు, జిహెచ్ఎంసీ కన్వీనర్గా ఇచ్చినటువంటి బాధ్యతలు, ఇంకెంత పెద్ద బాధ్యత ఇచ్చినా కానీ దాన్ని నిర్వర్తించే దాంట్లో ఒక వాలంటీర్గా పనిచేస్తానని చెప్తూ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తాను. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం పిలవగానే ఎంతో ప్రేమతో, ఎంతో ఆత్మీయతతో వచ్చేసిన మాజీ మంత్రి గారు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మహానుభావులు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా గుర్తుపట్టే 1000 సినిమాలకు పైగా నటించిన గొప్ప కళాకారుడు బాబుమోహన్ గారు మన మధ్య ఉండడం, మనం పిలవగానే ఎంతో ఆత్మీయంగా మన చిన్న విన్నపాన్ని మన్నించి ఇక్కడికి రావడం, మనతో పాటు మంచి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మనతో గడపడానికి వచ్చారు కాబట్టి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మిత్రులు సత్యనారాయణ గుప్తా గారు, వారు కొత్త బాధ్యత, మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని గతంలో వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాటికంటే ఇంకా భిన్నంగా ఇంకా ఉధృతంగా చేస్తారని ఆకాంక్షిస్తూ, మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీలు ఉన్నాయి.
సాధారణంగా ఇంతవరకు చరిత్రలో ఏముందంటే రెడ్ క్రాస్ సొసైటీ అనేది కేవలము ఏదో యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో గాయపడ్డ వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడో రాటు ఉప్పెనలు వచ్చినప్పుడు మాత్రమే ముందుకు వస్తారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే వస్తారు అనే ఒక రకమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు గత 4 ఏళ్లుగా మన భీమిరెడ్డి గారు హైదరాబాద్ జిల్లా చైర్మన్గా ఎప్పుడైతే పదవి బాధ్యతలు తీసుకున్నారో ఆ చరిత్రనే తిరగరాస్తూ గతంలో చరిత్రలో ఎన్నడూ జరగనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చాలా వృత్తి చాకచక్యంతో ఎంతోమందిని విభిన్న రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళందరితో పనులు చేయిస్తూ ఆ పనులు తను చేస్తూ ఎంతోమందికి ఉత్సాహాన్ని ఇస్తూ చేస్తున్నారు. బహుశా చరిత్రలో ముఖ్యంగా నేను గట్టిగా గంటాపదంగా చెప్పగలను, ఈ భారతదేశంలో ఏ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఇంత యాక్టివిటీగా పనిచేయలేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారితో అందరు జనాభా అంతా కకావికలమవుతున్న ఈ నేపథ్యంలో మన భీమిరెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు ఇంతవరకు ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా అలు పెరగకుండా అన్నదానం ప్యాకెట్లు దీనార్థులకు పేదలకు దిక్కులేని వాళ్లకు హక్కున చేర్చుకుంటూ ఎంతోమందికి చేస్తుంటే ఆ సమాచారము తెలుసుకున్న గవర్నర్ గారు కూడా ఎంతో ఆనందపడి సంతోషపడి ఇటీవల కాలంలో రాజ్భవన్కి పిలిపించే ఆవిడ కూడా వారి చేతులతో కూడా ఇలాగా ఫుడ్ ప్యాకెట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక వ్యక్తి తాను 10 మందికి ఆదర్శమైనప్పుడు ఒక శక్తిగా మారుతాడు. అలాంటి ఒక్కొక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి కాదు ఒక్కొక్క శక్తిగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ సమాజంలో కూడా మా వంతు బాధ్యత. ఇప్పుడు ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్పాము మా వినిల్ రెడ్డి, ఆయన పైలట్గా చేసుకుంటూ హ్యాపీగా కాల్మే కాలేజీని కూర్చోవచ్చు. ఇంత కష్టపడి పాపం యువకులందరినీ మోటివేట్ చేసుకుని తిరగాల్సిన బాధ్యత అవసరంగానే లేదు. కానీ ఇక్కడ లేడీస్ కానీ ఇళ్లలో కూర్చోకుండా డబ్బులు ఇస్తూ వాళ్ళ శ్రమ ఇస్తూ వాళ్ళకున్న షాపుల్లో కూడా వస్తువులు ఇచ్చుకుంటూ ఎంతో సేవ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. నా పేరు స్వప్నారెడ్డి, ఆశ్రిత్ ఫౌండేషన్ అది. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్లో ఈ సెంట్రల్ సెక్రటరీలో ఉన్నాను. ఈ ప్రజెంట్ వచ్చిన కరోనా ఈ ప్రాబ్లమ్ని చాలా ఎదుర్కోవడం ఇబ్బందిగా అవుతుంది. అండ్ ఇంకోటి అవేర్నెస్ లేకపోవడం అంటే హ్యాండ్ వాష్ కానీ లేదా మనకి వచ్చే ఈ శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, కొంచెం కేర్ఫుల్గా ఉండుంటే మనం ఏదైనా కానీ దూరం చేసుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది దానివల్ల కూడా కరోనా వస్తుందని చెప్పేసి కొందరిని డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కొంచెం అవాయిడ్ చేయడం అవుతుంది. దానికోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఒకటి ఇవ్వాలండి. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ప్లేస్లో అందరూ మేము ఉన్నాము అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు. అది చాలా బాగుంది. ఈ మహమ్మారిని మనందరం జాగ్రత్తగా ఉండి ఇంట్లో ఉండి మన జాగ్రత్తల్లో మనం ఉంటే దీన్ని తరిమేయచ్చు.